నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుంది. ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున మొత్తం 18 కిలోలను అందజేస్తున్నది. సన్న బియ్యం కావడంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో బియ్యం తీసుకునేందుకు బారులు తీరుతున్నారు. డీలర్లు సైతం రోజంతా దుకాణాల్లో ఉంటూ బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో గోడౌన్స్ నుండి వచ్చే బియ్యం బస్తాలో దోపిడీ జరుగుతున్నట్టు డీలర్లు ఆరోపిస్తున్నారు. 50 కిలోల బస్తాకు 4 కిలోల బియ్యం తక్కువగా వస్తున్నట్టు వారు చెబుతున్నారు. ఇలా క్వింటాల్కు 8 కిలోలను తాము నష్టపోవాల్సి వస్తుందని లబో దిబోం అంటున్నారు. ఒక్కో సంచిలో బస్తా బరువుతో 50 కిలోలు ఉండాలి. ప్రస్తుతం సరఫరా అవుతున్న బస్తాలు 46 కిలోల వరకే ఉంటుంది. గోదాముల వద్ద వే బ్రిడ్జిలు ఉన్న నిర్వహణ అధికారులు తొందరపాటుగా వ్యవహరిస్తూ తూకం వేయకుండా ఒక బస్తా 50 కిలోలు ఉంటుందని పరిగణిస్తూ లారీలో లోడ్ చేయిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. నారాయణపేట, వనపర్తి, సిద్దిపేట, జగిత్యాల, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోని డీలర్లు ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర డీలర్ సంఘం నేతలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000కు పైగా రేషన్ దుకాణాలు ఉండడంతో వీటి ద్వారా ప్రభుత్వం సుమారు 1 కోటి కార్డులకు గాను 3,20,00,000 మందికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. ఆయా కుటుంబాల్లోని సభ్యుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి 6 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల చొప్పున బియ్యం సరఫరా అవుతుంది. ఇక ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పక్కదారి పట్టి చివరికి మిల్లర్ల వద్దకు చేరుతున్నాయి. త్వరలో యాసంగి సీజన్కు చెందిన ధాన్యం సిఎంఆర్ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కేటాయిస్తుంది. వాటిని ఆడించిన తర్వాత తిరిగి ఆ శాఖకు అప్పగించాలి. ప్రభుత్వానికి అప్పగించే బియ్యం స్థానాల్లో పీడిఎస్ రైస్ అందజేసేందుకు వారు ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సీజన్కు చెందిన సన్న బియ్యం నిల్వ చేసుకుని 4 నెలల తర్వాత సిఎంఆర్ చేసి ప్రైవేటుగా కేజీకి 60 రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారు. పీడిఎస్ రైస్ను 15 రూపాయలకే కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇవ్వడంతో కిలోకు 45 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టడంలో ప్రభుత్వ అధికారులే ఉండడంతో వారిని కనిపెట్టి పట్టుకోవడం పౌర సరఫరాల శాఖ సిబ్బందికి సాధ్యం కావడం లేదు. ఒకవేళ కనిపెట్టినా మౌనంగానే ఉంటున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు గోడౌన్స్ లో బియ్యం నిల్వలు పెరిగిపోతుండటంతో వాటిని ఖాళీ చేసేందుకు 3 నెలల రైస్ ఒకేసారి పంపిణీ జరిగేలా తీసుకున్న నిర్ణయం తమకు నష్టాలు కలిగిస్తోందని డీలర్లు చెబుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్ బియ్యంకు 8 కిలోలు తక్కువ రావడంతో లబ్ధిదారులకు ఏ విధంగా సర్దుబాటు చేయాలో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. దీనికి తోడు బియ్యం నిల్వల కోసం అదనపు గదులు అద్దెకు తీసుకోవడం, రోజంతా పంపిణీ చేయాల్సి వస్తుండడంతో ఒక గుమస్తాను నియమించుకోవాల్సి వస్తుందని, అతనికి నెలకు 15,000 రూపాయల వరకు వేతనం ఇవ్వాల్సి వస్తుందని వారు అంటున్నారు. ప్రతి నెల బియ్యం పంపిణీ చేసేటప్పుడు వచ్చే కమిషన్ కంటే 2 ఈ సమయంలో ఇవ్వాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్టు మా దృష్టికి రాలేదు. ఒకవేళ వస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాము. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తాము. బియ్యం పంపిణీలో మోసం జరుగుతుందని లబ్ధిదారులు గుర్తిస్తే మాకు సమాచారం అందిస్తే తగు చర్యలు తీసుకుంటామని కూడా పౌర సరఫరా అధికారులు అయితే మాత్రం స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ 3 నెలలకు సంబంధించిన బియ్యం ఏదైతే ఉందో ఈ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున మాత్రం చాలా అంశాలు, చాలా సమస్యలు, అభ్యంతరాలు కూడా బయటకు వస్తున్నాయి. ఒకవైపు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే సకాలంలో పంపిణీ అనేది జరగట్లేదు. ఒక్కొక్క తంపుకు కనీసం అర్ధ గంట వరకు అవుతుంది. ఇటు డీలర్కి ఇబ్బంది అవుతుంది, లబ్ధిదారులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటు రకరకాల సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. మరోవైపు బియ్యం నిల్వలు అనేది మాత్రం డీలర్ల పాలిట శాపంగా మారిపోయింది. ఎందుకంటే అదనంగా ఎక్కువగా కూడా 3 నెలలకు సంబంధించిన ఈ ఇవ్వడంతో క్వింటాల కొద్ది క్వింటాలు, టన్నుల కొద్ది టన్నుల బియ్యం బస్తాలను కూడా దాయాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడున్న స్థలంలో మాత్రం సరిపోవడంతో ప్రత్యేకంగా గదులను రెంట్ తీసుకొని కూడా అక్కడ వాళ్ళను ఆ దాంట్లో దాచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అదనంగా అద్దె పెరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క క్యూను తట్టుకోవాలంటే చాలా మందికి ఇవ్వాలంటే మాత్రం రోజంతా ఉండడంతో ఒకరిద్దరి సాయం చాలా తప్పనిసరి అయిపోయింది. అంటే గతంతో పోల్చుకుంటే ఒకరితో పాటు ఇంకా ఇద్దరు కూడా పెరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు కమిషన్ ఏమో సాధారణ కమిషన్ రావడంతో డీలర్లకు అది ఇబ్బందిగా మారుతుంది. ఈ మరోవైపు రావాల్సిన బియ్యం అంటే ఒక 50 కేజీల బస్తా అంటే అందులో 50 కేజీలు ఉండట్లేదట. కేవలం 46 కేజీలే ఉండడంతో ఇప్పుడు అది ఒక ఇబ్బందికరంగా మారుతుంది. అంటే 46 కేజీలు అంటే క్వింటాలకు ఏకంగా 8 కేజీలు తగ్గుతుంది. మరి 8 కేజీల నష్టం ఎవరు భరించాలి?
ప్రభుత్వం మరి వీరికి ఒక స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లబ్ధిదారులకు ఇవ్వాల్సింది అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాకు 50 కేజీలకు 4 కేజీలు వస్తుంది, మీకు 4 కేజీలు తక్కువ చేస్తామంటే మాత్రం లబ్ధిదారులు మాత్రం ఊకినే పరిస్థితి ఉండదు. అలాగే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. చాలా ప్రాంప్ట్గా ఉంటుంది. అక్కడ మనకు అక్కడ మిషన్ ఉంటుంది. ఆ వేయింగ్ మిషన్ పై కూడా వెయిట్ వేస్తారు. ఆ వెయిట్ ఓకే అయిన తర్వాతనే తంబు తీసుకున్న తర్వాతనే బియ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లబ్ధిదారులపై డీలర్లు భారం వేయలేని పరిస్థితి. మరి పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం మా దృష్టికి ఇంకా రాలేదు, వస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఏదైనప్పటికీ ఎవరేమైనప్పటికీ ఒకవైపు ఈ 3 నెలలకు సంబంధించిన అంశం అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడుతుంది. ప్రధానంగా ఈ బయోమెట్రిక్ అయితే మాత్రం ఒకేసారి విధానం పెడితే బాగుండేది, కానీ 3 నెలలకు సంబంధించింది 3 సార్లు బయోమెట్రిక్ పెట్టడం, అది కూడా చాలా ఆలస్యంగా కావడం, ఇటు ఎక్కువగా ఉండడంతో యావరేజ్గా 72 కేజీల వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఒక 4 కుటుంబాలు ఉంటే మాత్రం ఈ 4ది 3 నెలలకు సంబంధించింది అయితే మాత్రం ఇటు బియ్యం ఇవ్వాల్సి వస్తుంది. ఇటు లబ్ధిదారులకు ఇబ్బందితో పాటు డీలర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కమిషన్ సమస్య వస్తుంది, అదనంగా గోడను నియమించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇటు ఒక పర్సన్ కావాల్సి వస్తుంది, దాంతోపాటు సకాలంలో పని కావట్లేదు, రావాల్సిన బియ్యం కూడా తక్కువగా వస్తుంది. ఈ నష్టానికి మరి పౌర సరఫరాల శాఖ ఇది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు సమయభావం ఇబ్బంది అవుతుంది, ఇటు శ్రమ ఇబ్బంది అవుతుంది. ఇలాంటి సమయంలో ఒకవేళ డీలర్ షాప్ బంద్ చేసి ఉంటే మాత్రం అటు ఫిర్యాదులు వస్తున్నాయి, ఈ రకమైన సమస్యలు. మరోవైపు ఇదే సందర్భంలో కేవైసీ సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ భారం అంతా కూడా డీలర్లపై పడుతుంది. కాబట్టి జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వాలు అయితే మాత్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే 50 కేజీల పువ్వు అంటే బస్తతో పాటు 50.50 కేజీల వరకు అయితే మాత్రం రావాల్సిన సందర్భాల్లో ఇంకా 46 కేజీలే రావడం, ఇటు లబ్ధిదారులకైతే మాత్రం ఎంత ఇవ్వాలో అంత ఇవ్వడం, ఈ నష్టాన్ని భరించాల్సిన సందర్భంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా మిల్లర్ల శాపమో లేకపోతే పౌర సరఫరాల అధికారుల యొక్క నిర్లక్ష్యమో కానీ అది డీలర్ల పాలిట చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది.